నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్సంజ్గాయ చ పస్పతే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దురేవధాయ చ నమో హన్హే చ హన్యసే చ నమో వృక్షేవ్యో హరికేసేవ్యో నమస్తారాయ నమస్సంభవే చ మయోభవే చ నమస్సంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ. శ్రీరుద్రాధ్యాయం అష్టమానువాకం 11. అష్టమానువాకం చివరి పాదంలో నమశివాయ చ అనే పదమును పెట్టారు. ఈ నమశివాయ చ ముందు మయస్కరాయ చ అని ఉంచారు. మయస్కరాయ చ అంటే గురువు. గురుపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించినవారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదు మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ అని. కపర్దినే చ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. వ్యుప్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భ్యః సహ శిష్యస్తు శంకరో అవతరిష్యతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండుమీద వేసుకుని చేతిలో వేదములు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమః కపర్దినే చ పరమశివుడు, వ్యుప్తకేశాయ చ శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది. సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఆనాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడినుంచి ప్రారంభమైన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.